అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే చూడండి, మన సూర్యభగవానుడు అయితే తొందరగానే 6:30కి 7 అవుతుందనుకుంటా. ఆ టైంకి అయితే నాకైతే ఇలా కనిపించారు. నేను షూట్ చేశాను. అయితే మార్నింగ్ ఎంత హడావిడైనా సరే మా చిన్న చూడండి, నాకు పొద్దున్నే క్యారీలు వాళ్ళ అక్కని రెడీ చేసేసరికి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. ఈవిడ చిందులు వేసేస్తూ ఉంటుంది అనమాట. ఆ మూల కూర్చొని నేను ఏదో పని చేస్తుంటే నేను చూసేసానని గబా గబా అయితే వచ్చేస్తుందండి. నేను వీడియో తీస్తుంటే హాల్లోకి అయితే నేను హాల్లోని ఆవిడకైతే నేను టీవీ పెట్టాను. టీవీ చూడొచ్చు కదా. ఆహా, అమ్మ ఎక్కడుంటే అక్కడే ఉండాలన్నమాట. నా పనిలో నేను హడావిడిలో ఉంటే ఈవిడ పనులు ఈవిడ అన్నీ చక్కబెట్టేస్తూ ఉంటుందండి. ఈవిని చూస్తే ఇంకా నేను ఆడుకోవాలా పని చేసుకోవాలా అస్సలు అర్థం కాదు. ఇక్కడైతే నేను టీవీ పెట్టాను. వెళ్ళి చూస్తుందేమో అనుకున్నాను. తీరా వెనక తిరిగి చూసేసరికి ఇడ్లీ పాత్ర మీదే సాహసం చేసేస్తుండో మా అమ్మాయి. అంత అల్లరన్నమాట. పైకైతే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది, కానీ చాలా చిన్ని అల్లర్లు అయితే చేస్తుంది. అవే కదండి నచ్చుతూ ఉంటాయి మనకి. అయితే నేను క్యారియర్లోకి ఏం వండుతున్నానో తెలుసా? ములక్కాడ అండ్ పకోడీ అయితే వండుతున్నాను. ఏంటి కాంబినేషన్ అని అనుకుంటున్నారా? అనుకునే ఉంటారులేండి. ఎప్పుడైనా సరే కొత్తగా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. అయితే నేను ఈవినింగ్ అయితే పకోడీ వేశాను. అది కొంచెం ఉండింది అనమాట, మిగిలింది. అయితే సరే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే కర్రీ చేసేసాను. అయితే మనకి ములక్కాడలు అయితే ఉన్నాయండి ఇంట్లో, అందుకని కొంచెం ములక్కాడ టమాటా వేసేసి ఉల్లిపాయలు బాగా బగ్గించేసి ఉప్పు కారం వేసేసి కొంచెం అయితే వాటర్ వేసానండి. అంటే మన పకోడీలోని చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పీల్చేయకుండా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి మన పకోడీ. ఏంటి నేను ఆన్లైన్లో కానీ ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారా? కాదండి, ఇది హోమ్మేడ్ పకోడీ. నైట్ చేసింది. నేను ఈ బాక్స్లో అయితే పెట్టాను. చాలా యమ్మీ టేస్టీగా ఉందండి. ఒక ముద్దకి ఇంకో ముద్ద వేసుకొని తింటారనమాట. అంత చాలా బాగుంది. ఇలా ఎవరైనా ట్రై చేయండి. సింపుల్ అండ్ క్విక్గా అయితే అయిపోతుంది. పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ కాంబినేషన్ అయితే మనకి చాలా నచ్చింది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.